అంటే ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు మీ దగ్గరికి? డ్యూటీల కొరకు ఈ గొర్రెలు బాగా లేకొస్తారు, ఆవులు బాగా లేకొస్తారు, కోడెను కడుతూ అంటారు. ఈ గొర్రెలు ఫస్ట్ తల్లి బాగుండదు కదా, అది మంచిగా అయితే దానికి బిడ్డనే ఉట్టని కొడుకే ఉట్టని తెచ్చి దేవునికి అప్పచెప్పిపోతారు. ప్రతి ఒక్కటి ఏది కానీ ఏది కోరుకుంటే అది తప్పకసరి నాకు బుద్ధి తెలిసి నుంచి అది స్వచ్ఛమైన బండ. అంటే ఇప్పుడు వివాహాలు కాని వాళ్ళు వీళ్ళందరూ పిల్లలు కాని వాళ్ళకు ఒక 1000 మందిలో ఎవరికో ఒక్కరికి వెనకకు జరుగుతాయి చేతులు, వాళ్ళకి గారు మళ్ళీ పెళ్లి చేసుకోమంటాం, లేకుంటే పిల్లల్ని చదువుకోమంటాం. అవన్నీ తెలుస్తారు. అవన్నీ తెలుస్తుంది. ఏడిది కాదు అన్నీ తెలుస్తుంది. లేటుగా ఏడిది తొందరగా ఏడిది అన్ని. ఇంట్లో బాలమ్మలు ఉంటాయి, దుర్గమ్మలు ఉంటాయి, అవి అడ్డం వస్తాయి. అడ్డం వచ్చి నేను బాలమ్మ అని చెప్తాను, నేను దుర్గమ్మ అని చెప్తాను. మీరు అమ్మవారికి చేసుకుంటే మంచిగా అవుతుంది అని చెప్తాం. లేకుంటే 2 నెలలు 3 నెలలు కాగానే కడుపులు పోతుంటాయి. అట్లా కాకుండా దేవుని బండారేసి అమ్మవార్లను తలుసుకొని ఆ ఇంటి దేవుళ్ళకు బండారిస్తాం, ఈ బొట్టు పెట్టుకోవాలి, ఈ పండుగ చేసుకోవాలంటే అన్నిటికి సుత ఇదవుతుంది.